అజయ్ గారు ఆయన ఎందుకో ఈరోజు కొంచెం ఐ థింక్ ఈ పాజిటివ్నెస్లో ఉండిపోయినట్టున్నారు. ఐ ఫర్గాట్ టు టెల్ యూ హీఈస్ ఏ ప్రొఫెసర్ ఇన్ సిఎంఆర్ కాలేజ్. అండ్ ఫస్ట్లో నేను కొంచెం మోటివేట్ అయింది కూడా ఆయన చూసే. ద రీజన్ ఏంటంటే ఆయన ప్రొఫెసర్ అండి. హీ హ్యాస్ హిజ్ ఓన్ 3D dimensional model. I asked him, why you are doing this business? Because you are a professor, you have very good money, why you are doing this business? As a common man, నేను అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ ఎర్న్ చేయాలి, అది కూడా పాజిటివ్గా ఎర్న్ చేయాలి, నాకు వేరే వాళ్ళతో మాటలు చెప్పి ఇవన్నీ చేయడం నాకు రాదు అన్నారు. ఓకే, అలా చూసినప్పుడు నేను అనుకున్నాను, ఎర్న్ చేయాలి అంటే ఈ 3Dలో బాగా వస్తుందా మీకు అన్నాను. ఆయన చెప్పేవాడు నాకు, వస్తుందండి, నేను కూడా ఇట్లాగే మీటింగ్స్ సెమినార్స్ పెట్టి బాగా కండక్ట్ చేస్తాను, వస్తుంది అని. మరి ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీకి ఎందుకు వచ్చారు అని అడిగాను. వాట్ ఇస్ ద ఆన్సర్? హీ సెడ్, యూ గ్రో ఐ గ్రో పాలసీ అనేది ఉంది మన దగ్గర. ఇప్పుడు మీరు బయట చూస్తే, ఐ విల్ టెల్ యూ, దేర్ ఆర్ మల్టీ బిజినెస్ ఆప్షన్స్ అండ్ మల్టీ బిజినెస్ మోడల్స్. నెట్వర్క్, MLM ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, వెన్ వీఆర్ డూయింగ్ సమ్ బిజినెస్, మీరు ఎవరైనా చూడండి, మీరు ఒక 1 lakh రూపీ సంపాదించారనుకోండి ఏదైనా ఒక బిజినెస్లో, మీ పక్కన సేమ్ అదే టైప్ ఆఫ్ బిజినెస్ నేను పెడితే మీకు బెనిఫిటా లాసా? ఎవ్రీబడి రైట్? వాడు మీరు బాగుండాలని కోరుకుంటాడా మీ పక్కన వాళ్ళు, మీ కాంపిటీటర్? నో రైట్? హీ ఆల్వేస్ థింక్స్, వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా, నా బిజినెస్ ఎప్పుడు డెవలప్ అవుతుందా, ఇలా థింక్ చేస్తారు. బట్ ఓన్లీ ఇన్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ మీరు బాగుంటే మీ పైన టీం బాగుంటుంది అన్న ఆలోచన వస్తుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఎర్న్ మోర్ మనీ. అది నాకు ఆయన చెప్పిన సింపుల్ ఇన్ఫర్మేషన్ విచ్ హ్యాస్ వెరీ గుడ్ మోటివేషన్ వాల్యూ. చాలామంది చెప్పారు, బట్ ఐ నెవర్ థాట్ యూ గ్రో ఐ గ్రో అంటే మీరు పెరిగితే నేను పెరుగుతాను, అంతే కదండి. మీరంతా టీం కదా, ఇట్స్ అ టీమ్ వర్క్. మనం ఒకళ్ళు చేస్తే బాగా టీం నుంచి సక్సెస్ వస్తుందా? మనం ఒకళ్ళం చేస్తే సక్సెస్ ఎక్కువ వస్తుందా? ఇఫ్ యూ వర్క్ టుగెదర్ యాజ్ అ టీమ్ సక్సెస్ ఎక్కువ వస్తుందా? అందరికి తెలిసిందే. బట్ ఓన్లీ థింగ్, ఇంప్లిమెంట్ చేయం మనం. స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం, వీ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, నెక్స్ట్ NCS రెడ్డి గారు, వి జస్ట్ నీడ్ 2 minutes ఆఫ్ యువర్ వాల్యుబుల్ ప్రజెంటేషన్. 2 minutes చెప్పండి సార్, పర్లేదు. హౌ యూ ఫీల్ అండ్ జస్ట్ యువర్ టెస్టిమోనియల్. వద్దు అనకండి సార్, బికాజ్ యూ ఆల్ ఆర్ ట్రైనర్స్ అండ్ టీమ్ బిల్డర్స్, ఎస్పెషల్లీ లీడర్స్. రేపు మీరు ఇక్కడే ప్రజెంట్ చేయకపోతే రేపు కస్టమర్కి ఏం ప్రజెంట్ చేస్తారు?